ఎవరైతే ముగ్గురు కుటుంబ సభ్యులు మరణానికి కారణమైనటువంటి రాక్షసుడు సాదిక్ ఉదంతంలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. పోలీసులు కళ్ళుగప్పేవాడు 5 రోజుల్లో 4 రాష్ట్రాలలో మకాం మార్చాడని తేలింది. వాడి కదలికలు తెలియకుండా ఉండేందుకు ఎక్కడా సెల్ ఫోన్ వాడలేదు, డెబిట్ క్రెడిట్ కార్డులు వాడలేదు, యూపీఐ చెల్లింపులు కూడా చేయలేదు. పాత పరిచయస్తుల సహకారంతో ఒక్కో రోజు ఒక్కో చోట తలదాచుకుంటూ వచ్చాడు. పోలీసు బృందాలు ఓ క్లూ ఆధారంగా సాదిక్ను వెంబడించుకుంటూ వెళ్ళి 5 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పట్టుకున్నారు. ఇంకొక రోజు గడిస్తే కేరళ వెళ్ళిపోయి అక్కడి నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవడానికి స్కెచ్ చేశాడట. వాడిని మేరట్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద కాకినాడకి తీసుకొస్తున్నారు. నెల 16వ తేదీ రాత్రి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకడం. సాదిక్ అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు సామర్లకోట రైల్వే స్టేషన్కి వచ్చి జనరల్ టికెట్ తీసుకుని కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు. మార్గ మధ్యలో తన సెల్ ఫోన్ పోయిందని ఇంటికి మాట్లాడుతూ వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని కాకినాడలో లాయర్కి తన చెల్లెలకి ఫోన్ చేశాడు. ఆ నెంబర్ని పోలీసులు ట్రాక్ చేసి మాట్లాడారు. కర్ణాటకలోని వాడి స్టేషన్లో దిగిపోయి ఉంటాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజీలు చెక్ చేశారు. ఓ లోకలోడితో సాదిక్ మాట్లాడిన దృశ్యాలు కనిపించి ఆరా తీశారు. షోలాపూర్ వెళ్ళడానికి బస్సులు ఎక్కడ ఉంటాయని అడిగాడని చెప్పి గమనించారు. దాంతో అక్కడికి వెళ్ళారు. సాదిక్ ఫోన్లో పాత కాంటాక్ట్ నెంబర్ల మీద నిఘా పెట్టి షోలాపూర్లోని అతడి ఫ్రెండ్ వివరాలు తెలుసుకుని వెళ్ళి ప్రశ్నించారు. ఆశ్రయం కావాలని అడిగితే లాడ్జ్లో గదిప్పించానని చెప్పుకొచ్చాడు. దాంతో అక్కడి నుంచి ముంబై వెళ్ళిపోతానన్నాడని, ఢిల్లీకి చెందిన పాత స్నేహితుడు ఫోన్ నెంబర్ అడిగాడని చెప్పాడు. దీంతో పోలీసులు ఓ బృందాన్ని విమానంలో పంపించారు. సాదిక్ ఢిల్లీలో దిగినట్టు కూడా నిర్ధారించుకున్నారు. వాడి స్నేహితుడు ఫోన్ నెంబర్ మేరట్లో ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీ మేరట్ పోలీసుల సహకారంతో గాలించారు. సాదిక్కి ఆసరా కల్పించిన వ్యక్తి నిలదీస్తే అతను ఎక్కడుంది చూపించాడు. గాలించి ప్రక్రియలో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలు బిందుమాధవ్, నరసింహకిషోర్ స్వయంగా పర్యవేక్షించారు. ఓవరాల్గా ఈ దరిద్రుడు ఇప్పుడు దొరికాడు. అంటే వాడు ఎంత పక్కా స్కెచ్తో ఉన్నాడు అన్నటువంటిది అర్థమైపోతుంది. చంపి ఆస్తులు లాక్కునేటటువంటి రాక్షసుడు మిగతా కుటుంబాన్ని కూడా చంపడానికి కుట్ర పన్ని ఇప్పుడు దొరికాడు.